ఎప్పుడు చెప్పారు డెలివరీ? మరి రెస్ట్ తీసుకోకుండా ఏదో నిలబడ్డా రమ్మన్నారా? ఓకే, జాగ్రత్త. మీకు డేట్ ఇచ్చారమ్మా? ఏ ఊరు మీది? శివాపురమా? ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చిపోయినా హాస్పిటల్కి? 6సారా? అంటే నెలకోసారి వస్తున్నావా లేదంటే 10 రోజులకోసారి వస్తున్నావా? బాగా చూస్తున్నారా? ఇబ్బంది ఏం లేదు కదా? ధైర్యంగానే ఉన్నావా? డెలివరీ కేసా? ఇంక్యుబేటర్ లేదు ఇప్పుడైందా? నార్మలేనా? ఏమెవరు నువ్వు కూడా పేషెంటా? ఇప్పుడు ఆపరేషన్ ఇక్కడే చేస్తుంటారు? ఎప్పుడు డెలివరీ? ఇప్పుడే అయింది? 4 రోజులు అయిందా? ఎట్లుంది ఇప్పుడు? బాబా ఆరోగ్యంగా ఉందా? మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చూపిద్దాం. పాలు తాగుతుందా? ఇక్కడ 28 days లోపల బేబీస్ సబ్మిట్ చేస్తాను. 28 రూపాయలు నేను ఈవినింగ్ డెలివరీ చేస్తాను. కొంచెం రెస్పెక్ట్ ఆయాసం అంటే బేబీ అడ్మిట్ చేస్తాను సార్. ఇది వారం సార్, 8 వారం సార్. ఇది 36 పాయింట్ ఉంటుంది. బేబీ అచ్చంగా ఉంటుంది. బేబీ సెప్సిస్ లోకి వెళ్ళకుండా థర్మామీటర్ రెగ్యులేషన్ కంట్రోల్ సార్. ఈ జాడీ జస్ట్ డెలివరీ సార్. ఒక అబ్జర్వేషన్ ఒక హాఫ్ అన్ అవర్. పెద్ద బేబీ డెలివరీ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ నుంచి స్టమక్ వాష్ చేసి వెచ్చగా ఉన్నాకనే పంపిస్తాం సార్. హాఫ్ అన్ అవర్. అది మామూలుగా జనరల్ రొటేషన్ ప్రోటోకాల్ సార్. స్పెషల్ బేబీ సార్. ఇక్కడ కూడా అంతే. ఈ 3 బేబీస్ ఇప్పుడు డెలివరీ అయింది సార్. అవును సార్. ఈ ఫోటో థెరపీ సార్, జాయింట్స్ చేస్తుంది సార్. డెలివరీ 4th డే మదర్ దగ్గర ఫీడింగ్ లేకపోవడం వల్ల కానీ డిహైడ్రేషన్ వల్ల ఫిజియలాజికల్ జాయింట్స్ డెవలప్ సార్. ఈ బ్లూ లైట్స్, అల్ట్రావైలెట్ బ్లూ లైట్స్, ఈ ఫోటో థెరపీ వల్ల ఉన్న బిల్లులు మొత్తం కూడా యూరిన్ తర్వాత మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తారు. ఇది ఒక కామన్ సార్. జాయింట్స్ అంటే మనం పుట్టు కామన్ లాంటి సార్. తర్వాత ఏం ప్రాబ్లం? అది ఆటోమేటిక్ ఫీడింగ్ ఒప్పడం వచ్చింది. ఇన్అడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్ సార్.